హాయ్ గైస్, నిన్నటి లెసన్లో మనం వచ్చేసి 6th క్లాస్ సోషల్లో మనం 7th లెసన్ కంప్లీట్ చేసాము. సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం అనే లెసన్ని కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు రాజ్యాలు మరియు సామ్రాజ్యాల్లో మనం మౌర్య వంశస్థాపన గురించి, అశోక ధర్మం గురించి, తర్వాత గుప్త వంశంలోని కొన్ని ముఖ్యమైన రాజుల గురించి, వివిధ రంగాల్లో వారు సాధించిన ప్రగతి అండ్ దక్షిణ భారతదేశంలో సమకాలీన రాజ్యాల గురించి, మరియు వారు వాస్తుకళ శిల్పకళ రంగానికి చేసిన సేవ, వాళ్ళు ఆనాటి కాలంలో ఏ సేవ చేశారో వాటన్నిటి గురించి విపులంగా ఈ పాఠంలో తెలుసుకుందాం. ఇక్కడ రాజ్యాలు, సామ్రాజ్యాలు, మౌర్య వంశం ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? నేను మీకు 6th 7th సోషల్లోనో మీకు చెప్పాను కదా, పాత రాతి యుగం, కొత్త రాతి యుగం వాటి గురించి ఆ బిట్టు లాస్ట్ టైము ప్రీవియస్ పేపర్స్లో నేను చూశాను అనమాట. ప్రీవియస్ పేపర్స్ సోషల్లో ఆ బిట్ ఇచ్చారు. పాతరాతి యుగం యొక్క కాలం ఏంటి, మనం వాటికి వేరే పేర్లు కూడా చూసాం కదా, లిథోస్పియర్ అది ఇది అని చెప్పేసి. వాటిని కూడా వాళ్ళు అడిగారు, పాతరాతి యుగం యొక్క కాలం ఏంటి, కొత్త రాతి యుగం యొక్క కాలం ఏంటని అది మెన్షన్ చేశారు. కాలాలు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, మౌర్య వంశం ఇది 322 నుంచి 187 BCE వరకు. తర్వాత గుప్త వంశం 319 నుంచి 543 CE. దక్షిణ భారతదేశ రాజవంశాలు శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాణక్యులు. మనం గత అధ్యాయంలో షోడశ మహాజనపదాల గురించి తెలుసుకున్నాం. షోడశ మహాజనపదాలు తమలో తామే ఆధిపత్యం కొరకు యుద్ధాలు చేసుకునేవారు. అందులో మగధ శక్తివంతమైన రాజ్యంగా ఆవిర్భవించింది. ఒక రాజుచే పరిపాలించబడే భూభాగాన్ని రాజ్యం అంటాము. రాజ్యం అంటారు. సువిశాలమైన రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు. ప్రస్తుత అధ్యాయంలో ప్రాచీన కాలంలో భారతదేశంలో ఉన్న కొన్ని గొప్ప రాజ్యాలు, సామ్రాజ్యాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా మౌర్యులు. మౌర్య చంద్రగుప్తుడు కౌటిల్యుని సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగాడు. ఎవరు? మౌర్య చంద్రగుప్తుడు కౌటిల్యుని సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగాడు. ఇప్పుడు మగధ రాజ్యానికి రాజు ఎవరు? మౌర్య చంద్రగుప్తుడు. వారిరువురు కలిసి మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్న నందవంశపు రాజు అయిన మహాపద్మనందుని సింహాసనం నుంచి తొలగించి, అంతకుముందు ఎవరు? మహాపద్మనందుడు. అతన్ని సింహాసనం నుంచి తొలగించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. మౌర్యులకు శక్తివంతమైన సైన్యం కలదు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను వీరు ఆక్రమించుకున్నారు. వారు పాటలీపుత్ర అనే నగరం నుండి పరిపాలన చేశారు. మెగస్తనీస్ ఒక గ్రీకు రాయబారి. ఎవరు? ఒక గ్రీకు రాయబారి. అతను చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉండేవాడు. అతను ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు. ఇది మౌర్యుల కాల పరిస్థితులు, వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఒక ఆధార గ్రంథము. మెగస్తనీస్ ఏ గ్రంథాన్ని రాశారు? ఇండికా అనే గ్రంథాన్ని రాశారు. ఇండికా అనే గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? మెగస్తనీస్. ఆ గ్రంథం దేని గురించి ఉంటుంది? ఇది కామన్గా అడిగే క్వశ్చన్ అనమాట. ఇండికా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అనేది మనకి జనరల్గా తెలిసిన క్వశ్చన్. కానీ ఇండికా అనే గ్రంథం దేని గురించి రాశారు? వారి పరిపాలన గురించి. ఇది మౌర్యుల కాల పరిస్థితులు, తర్వాత వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఒక ఆధార గ్రంథం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా? ఇండికా అనేది మెగస్తనీస్ రాసిన గ్రంథము. ఈయన ఎవరికి రాయబారి? గ్రీకుకు రాయబారి అనమాట. తర్వాత ఈ ఇండికా అనే గ్రంథంలో ఏముంది, దేని గురించి రాశారు అంటే, ఇది మౌర్యుల కాల పరిస్థితులు, వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఇది ఒక ఆధార గ్రంథం. కౌటిల్యుని విష్ణుగుప్తుడు మరియు చాణక్యుడు అని కూడా పిలుస్తారు. కౌటిల్యుడిని విష్ణుగుప్తుడు మరియు చాణక్యుడు అని కూడా పిలుస్తారు. విష్ణుగుప్తుడు, చాణక్యుడు అని ఎవరిని అంటారు? కౌటిల్యుడిని. అతను చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి. ఎవరు? చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి ఎవరు? కౌటిల్యుడు. అర్థశాస్త్రమును
అర్థశాస్త్రం అతను రచించిన ప్రముఖ గ్రంథము. అర్థశాస్త్రాన్ని రాసింది ఎవరు? కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు, చాణక్యుడు, ఎవరన్నా ఒకటే. అర్థశాస్త్రాన్ని రాసింది కౌటిల్యుడు. ఇక్కడ చూడండి, అశోకుడు గురించి, కళింగ యుద్ధం గురించి ఉంది, చదువుదాం. చంద్రగుప్త మౌర్యుని తర్వాత మగధకు బిందుసారుడు రాజైనాడు. చంద్రగుప్త మౌర్యుని తర్వాత మగధకు ఎవరు రాజయ్యారు? బిందుసారుడు. ఫస్ట్ ఎవరు? మహా పద్మనందుడు ఉన్నాడు. ఈయన్ని తొలగించి నెక్స్ట్ ఎవరయ్యారు? చంద్రగుప్తుడయ్యారు. చంద్రగుప్తుడి తర్వాత బిందుసారుడు రాజైనాడు. బిందుసారుని తర్వాత విశాలమైన మగధ రాజ్యానికి అశోకుడు రాజయ్యాడు కదా. ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? మహాపద్ముడు, చంద్రగుప్తుడు, తర్వాత బిందుసారుడు, తర్వాత నాలుగోవాడు అశోకుడు. నాలుగవ రాజు, మగధకు నాలుగవ రాజు ఎవరు? అశోకుడు. బిందుసారుడు తర్వాత మగధ రాజ్యానికి అశోకుడు రాజైనాడు. అశోకుడు మరింత విశాలమైన రాజ్యాన్ని స్థాపించాలని సంకల్పించాడు. అందుకోసం చాలా యుద్ధాలు చేశాడు. అందులో కళింగ యుద్ధం ప్రముఖమైంది. కళింగ రాజ్యం భారతదేశానికి తూర్పు తీరంలో గల స్వతంత్రమైన విశాలమైన రాజ్యం. మౌర్య వంశానికి చెందిన చంద్రగుప్త మౌర్యుడు కళింగ రాజ్యాన్ని జయించడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. అశోకుడు కళింగ రాజ్యంపై యుద్ధం ప్రకటిస్తాడు. ఈ కళింగ యుద్ధం అత్యంత భయంకరమైంది మరియు రక్తసిద్ధమైంది. అశోక చక్రవర్తి కళింగ యుద్ధ భూమిలోకి స్వయంగా నడిచి వెళ్ళాడు. అనేక మంది గాయపడిన మరియు చనిపోయిన సైనికులను స్వయంగా చూస్తాడు. యుద్ధంలో గెలిచినప్పటికీ అశోక చక్రవర్తి ఏమాత్రం సంతోషంగా లేడు. భవిష్యత్తులో అతని జీవిత కాలంలో ఎలాంటి యుద్ధాలు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయంగా భావిస్తాడు. తన శేష జీవితంలో అహింసకు ప్రాధాన్యత ఇస్తాడు. దేనికి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు? అహింసకు ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు? అశోకుడు. అహింసను ప్రబోధించే బౌద్ధ మతం పట్ల ఆకర్షితుడవుతాడు. ఈ అహింస గురించి బోధించేది ఏంటి? బౌద్ధ మతం. అశోకుని శాసనం కళింగ యుద్ధ ప్రస్తావన. 13వ నంబరు రాతి శాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది. ఎన్నవ నంబర్లో? 13వ నంబర్ రాతి శాసనం. రాతి శాసనంలో ఎన్నవ నంబర్లో కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది? 13వ నంబరు రాతి శాసనంలో. దిగువ శిలా శాసనాన్ని పరిశీలించండి. ప్రాకృత లిపిలో అక్షరాలతో చెక్కబడిన శిలాశాసనం యొక్క అర్థం తెలుగులో ఈ కింది విధంగా భావించవచ్చు. ఇక్కడ చూడండి, ఇదే శిలాశాసనం అంటే శిల మీద చెక్కినవి, ప్రాకృత లిపి అన్నమాట. ఇది సరిగా కనిపించట్లేదు ఇక్కడ కూడా. ఒక స్వతంత్ర రాజ్యాన్ని జయించినప్పుడు 1,00,000 మంది చనిపోతారు మరియు అంతకంటే ఎక్కువ సంఖ్యలో సైనికులు బందీలుగా దొరుకుతారు. అందువలననే నేను విచారంగా ఉన్నాను. బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకొనుటే ఉత్తమమైనదని నేను విశ్వసిస్తున్నాను. నేను ఈ శాంతి సందేశాన్ని భవిష్యత్ తరాల కొరకు లిఖిస్తున్నాను. దీని వలన నా వారసులు ఎవరూ కూడా యుద్ధం గురించి ఆలోచించరు. దానికి బదులుగా వారు ధర్మాన్ని వ్యాప్తి చేయడం గురించి ఆలోచిస్తారు. ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో దమ్మము అంటారు. ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో ఏమంటారు? దమ్మము అని పిలుస్తారు. ఈ శిలాశాసనంలో రాసిన 13వ నంబర్ రాతి శాసనంలో రాసిన ఇదిగోండి ప్రాకృత రాసిన ఇక్కడ ఇచ్చారు కదా, ప్రాకృత లిపిలో అక్షరాలతో చెక్కబడిన శిలాశాసనం యొక్క అర్థం ఇదన్నమాట. ఒక ఈ 13వ నంబర్ రాతి శాసనంలో రాసినటువంటి ఈ ప్రాకృత భాషలో రాసినటువంటి దాని అర్థం ఏంటి? ఒక స్వతంత్ర రాజ్యాన్ని జయించినప్పుడు 1,00,000 మంది చనిపోతారు మరియు అంతకంటే ఎక్కువ సంఖ్యలో కూడా సైనికులు బందీలుగా దొరికిపోతారు. అందువల్లనే నేను విచారంగా ఉన్నాను. బలంతో కన్నా కానీ ధర్మం ద్వారా ప్రజల్ని గెలుచుకుంటే ఉత్తమమైందని విశ్వసించాడనమాట. ఓకేనా? ఇది దీని అర్థం.
అశోకుడు ఇలాంటి చాలా శాసనాలను తన రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో చెక్కించాడు. ధర్మాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ శిలాశాసనాల ముఖ్య ఉద్దేశం. అశోకుడు శిలాశాసనాలపై చెక్కబడి ఉన్న ధర్మసూత్రాలను నిరక్షరాస్యులకు తెలియజెప్పేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించాడు. నిరక్షరాస్యులు చదువు రాని వారు ఉంటారు కదా, వారికి చెప్పడానికి ప్రత్యేక అధికారులను కూడా అక్కడ నియమించాడనమాట. ఇక్కడ చూడండి, అశోకుని ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు అని ఇచ్చారు. జంతువుల పట్ల దయ కలిగి ఉండడం, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండడం, పేదల పట్ల సానుభూతి కలిగి ఉండడం, పెద్దలను గౌరవించడం, ఇతర మతాలను విమర్శించరాదు, మానవ జాతి సంక్షేమానికి కృషి చేయాలి. ఇవనేవి అశోక ధర్ముని యొక్క ప్రధాన సూత్రాలు. జంతువుల పట్ల దయ కలిగి ఉండడం, తల్లిదండ్రుల పట్ల విధేయత, ఫస్ట్ది జంతువుల పట్ల, తర్వాత తల్లిదండ్రుల పట్ల విధేయత, తర్వాత పేదల పట్ల సానుభూతి కలిగి, తర్వాత పెద్దల్ని గౌరవించడం, ఇతర మతాలని విమర్శించకూడదు, మానవ జాతి సంక్షేమానికి కృషి చేయాలనేవి ఈయన యొక్క ప్రధాన సూత్రాలు. ఇదిగోండి అశోకుని యొక్క ధర్మ చక్రం. భారత ప్రభుత్వం అనేక వందల సంవత్సరాల తర్వాత కూడా అశోక చక్రవర్తిని గుర్తించి గౌరవిస్తుంది. సారనాథ్లోని అశోకుని శిలాస్తంభంలోని 4 సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నంగా స్వీకరించింది. భారత ప్రభుత్వం అనేక వందల సంవత్సరాల తర్వాత కూడా అశోక చక్రవర్తిని గుర్తించి గౌరవిస్తుంది. సారనాథ్లోని అశోకుని శిలాస్తంభం ఉంది కదా, ఆ శిలాస్తంభంలో 4 సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నంగా స్వీకరించింది. మీకు తెలుసా అని ఒకటి ఇచ్చా చూడండి. ఇక్కడ జాతీయ చిహ్నం అనేది ఒక దేశం యొక్క అధికారిక చిహ్నం. ఇది జాతీయ చిహ్నం అనేది ఒక దేశం యొక్క అధికారిక చిహ్నం. ఇది ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. 1950 జనవరి 26 నుంచి దీనిని అధికారికంగా జాతీయ చిహ్నంగా గుర్తించారు. దీనిని 4 సింహాల గుర్తుని ఇది ఎప్పటి నుంచి జాతీయ చిహ్నంగా గుర్తించారు? 1950 నుంచి 50 జనవరి 26 నుంచి జాతీయ చిహ్నంగా అధికారంగా గుర్తించారు. ఇందులో 3 సింహాలు పైకి కనబడతాయి, 4వ సింహం మాత్రం అదృశ్యంగా దాగి ఉంటుంది. 3 సింహాలు అధికారం, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం అనే 3 లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ 3 సింహాలు ఏమేమి? అధికారము, ధైర్యము, ఆత్మవిశ్వాసం. అధికారము, ధైర్యము, ఆత్మవిశ్వాసం అనే 3 లక్షణాలు కలిగి ఉంటాయి. ప్రతీకలు 3 లక్షణాలకు ప్రతీకలుగా ఈ 3 సింహాలు ఉంటాయి. 4వ సింహం మాత్రం భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీక. 4వ సింహం యొక్క ప్రతీక ఏంటి? భారత జాతి యొక్క గౌరవానికి. ఎబాకస్కు మధ్యలో చక్రం ఉంటుంది, ఇదిగోండి. అందులో కుడివైపున ఎద్దు, ఎడం వైపున గుర్రం కుడివైపున ఎద్దు, ఎడమవైపు ఎగురుతూ ఉన్న గుర్రం అనేది ఉంటాయి. ఇవన్నీ ఇంపార్టెంటేనండి. 4 సింహాల గుర్తులో 3 సింహాలు దేనికి ప్రతీక? అధికారానికి, ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి. 4వ సింహం ఏంటి? భారత జాతి యొక్క గౌరవానికి. ఇక్కడ ఎబాకస్కు, ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యలోనేమో అశోకుని యొక్క ధర్మచక్రం ఉంది. తర్వాత కుడివైపున ఎద్దు, కుడివైపున ఏముంది? ఎద్దు. కన్ఫ్యూజ్ అయిపోతాం, కుడివైపున గుర్రం ఉందా, ఎడమవైపున ఏముందా అనేది. సో కుడివైపున ఎద్దు, ఎడమవైపున ఎగురుతూ ఉన్నటువంటి గుర్రం ఉందా, నుంచున్న గుర్రం ఉందా, ఇట్లా కూడా అడగవచ్చు. సో కుడివైపున ఎద్దు, ఎడమవైపున ఎగురుతున్నటువంటి గుర్రం ఉంటుంది. ఎద్దు కష్టపడే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఎద్దు యొక్క మీనింగ్ ఏంటి? ఎద్దు ఇక్కడ ఉండడానికి కష్టపడే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. మరియు గుర్రం అంటే అశ్వం కదా, అశ్వం అనేది గుర్రం వేగాన్ని మరియు శక్తిని తెలియజేస్తుంది. ఇదేంటి? వేగము మరియు శక్తిని తెలియజేస్తుంది. ఎద్దేమో కష్టపడే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఎబాకస్కు దిగువ వైపున సత్యం జయిస్తుంది అని లిఖించబడింది. చూడండి, అబాకస్కు, ఇది అబాకస్ కదా,
దీని దిగువ వైపున సత్యం జయిస్తుంది, సత్యం జయతే అని ఉంది కదా, సత్యమే వజయితే అని ఉంది కదా, ఇక్కడ సత్యమే వజయితే, సత్యము జయిస్తుంది అని లిఖించబడి ఉంటుంది. ఇది మండూకోపనిషత్ నుంచి గ్రహించబడింది. ఇది సత్యం జయిస్తుంది అనే ఇది ఎక్కడి నుంచి గ్రహించబడింది? మాండూకోపనిషత్ నుంచి గ్రహించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 సింహాల గుర్తు ఎప్పుడు నుంచి అధికారికంగా జాతీయ చిహ్నంగా గుర్తించారు? 1950 జనవరి 26 నుంచి. గుర్తుపెట్టుకోండి బాగా, ఓకేనా. దీని యొక్క ఈ మూడు యొక్క ప్రతీకలు ఏంటి? 3 సింహాలకు గుర్తు ఏంటి అంటే అధికారము, ధైర్యము, ఆత్మవిశ్వాసం. 4వ సింహానికి భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీక. ఈ అబాకస్ ఉంది కదా, దీని మధ్యలోనేమో చక్రం ఉంది, అశోక ధర్మ చక్రం. కుడివైపున ఎద్దు, ఇది కష్టపడే మనస్తత్వానికి. గుర్రమేమో ఇదేంటి? వేగానికి, శక్తిని గురించి తెలుపుతుంది అనమాట. కింద సత్యమే వజయితి అని వ్రాయబడింది. సత్యం జయిస్తుందని రాశారు. తర్వాత దీన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు? ఈ సత్యం జయిస్తుందని దీనంటే మాండూకోపనిషత్ నుంచి, ఓకేనా. అశోకుడు ప్రజల కోసం ఏమి చేశాడు? నీరు, ఆహారం పవిత్రమైనవని అశోకుడు ఒక బౌద్ధ సన్యాసి ద్వారా తెలుసుకున్నాడు. నీరు, ఆహారం పవిత్రం అని ఎవరి ద్వారా తెలుసుకున్నాడు అశోకుడు? ఒక బౌద్ధ సన్యాసి ద్వారా. తన ప్రజలందరికీ అందాలని సంకల్పించుకున్నాడు. అవి నీరు, ఆహారం అని తన ప్రజలందరికీ అందాలని సంకల్పించుకున్నాడు. అనంతరం అశోకుడు రెండు వైపులా చెట్లు నాటించాడు. రోడ్డుపై ప్రయాణించే వారికి నీడనివ్వడంతో పాటు ఆకలితో ఉన్న వారికి పండ్లను ద్వారా ఆకలిని తీర్చేవి. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు బావులు తవ్వించాడు. అశోకుని కాలంలో ప్రజలు మంచి రవాణా సౌకర్యాలు కలవు. అశోకుని కాలంలో మంచి రవాణా సౌకర్యాలనేవి ఉండేవి. రహదారులు తన సువిశాల సామ్రాజ్యంలోని వేరువేరు సంస్కృతులు గల ప్రజలను కలిపాయి. రవాణా మరియు వాణిజ్య సౌకర్యాలు సులభతరమయ్యాయి. విశాలమైన భారతదేశంలో రాజకీయ ఐక్యత సాధ్యమైంది. మనుషులు, జంతువులు కూడా వైద్య సంరక్షణ కొరకు వైద్యశాలలను ఏర్పాటు చేయబడినవి. అశోకుని వారసులు బలహీనులు మరియు అసమర్థులు. అందువలన అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యం పతనమైపోయింది. గుప్త సామ్రాజ్యము చూడండి. గుప్త సామ్రాజ్యము మరియు ఇంకా గణిత శాస్త్రంలోని ఆవిష్కరణలు, తర్వాత వైద్య శాస్త్రము, ఖగోళ శాస్త్రంలో అన్వేషణలు, ఇవన్నీ ఇంకా కొన్ని ఉన్నాయి ఈ లెసన్లో, కొన్ని టాపిక్స్. ఇవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పటివరకైతే ఈ వీడియో ఇక్కడ నుంచి ఆపేస్తున్నాను. ఈ వీడియోని చూశారు కదా ఇక్కడ వరకు అశోకుని గురించి. నెక్స్ట్ వీడియోలో మిగతా టాపిక్స్ కవర్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఈ లెసన్ అంతా కంప్లీట్ చేస్తాను. ఓకేనా?